కష్టపడి వల్లేస్తుండు మావాడు చూడండి ఇగో. సో గాయ్స్ ఇప్పుడు మా ఊరి ఫారెస్ట్కి వెళ్దాం. రివర్ అయితే చూశారు కదా, ఇప్పుడు ఫారెస్ట్ చూడండి. మావాడు డైప్ కొడుతుండు చూడండి. వెళ్ళురా. చూడండి గాయస్, ఎక్కువ లోతేం లేదు. వాడు 1 feet ఒక 5 feet ఉండొచ్చు. చూడండి 4 feet దాకా ఉంది లోతు. గాయస్ ఎండలో తిరిగి ఫుల్ ట్యాన్ అయిపోయినాం అండ్ ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. సో సోడా కోసం ఆగినాం ఇక్కడ. చూడండి సోడా తాగినాక ఫారెస్ట్లోకి వెళ్దాం. ముంగటే ఉంది ఫారెస్ట్, చూపిస్తాను చూడండి. ఇదిగో ఇదే మన ఎంట్రన్స్ ఫారెస్ట్కి. లోపల యానిమల్స్ ఉంటాయంట. ఇగో మా వాడు చెప్తుండ అట్లా. ఏమేమి ఉంటాయో చూద్దాం గైస్. ఎంత పెద్ద ఫారెస్ట్ ఉందో చూద్దాం. సూపర్. గైస్ ఇదిగో ఇదే ఫారెస్ట్ అంట. మావాడు దీనికే ఫారెస్ట్ అంటుండు. ఇది ఫారెస్ట్ లెక్క లేదు గైస్, ఇది ఏదో గెస్ట్ హౌస్ లెక్క ఉంది. ఇది ఏంద్రా ఇది? ఫారెస్ట్ పోచమ్మరాలు ఫారెస్ట్. ఇదేదో గెస్ట్ హౌస్ లెక్క ఉంది గైస్. చూద్దాం ఏముందో ఇక్కడ. ఇదిగోండి ఎంట్రన్స్ రైట్ సైడ్లో ఏదో ఆఫీస్ ఉంది. ఇక్కడ ఒక గేట్ ఉంది, ఒక వెహికల్ కూడా ఉంది. ఏం వెహికల్ రా ఇది? ఫారెస్ట్ లోపలికి యానిమల్ని చూడడానికి పోతారు కదా. అచ్చా, అంటే ఇది జస్ట్ ఎంట్రీయా? ఎంట్రీ ఇది మెయిన్ దీంట్లో వెళ్ళాలా? ఆహా, అయితే ఏంది ఇప్పుడు ఫీజు కట్టి వెళ్ళాలా? ఎంట్రీ ఫీజు కట్టి పోవాలి. ఎంత ఉంటుంది? 50-100. 50-100. యానిమల్స్ ఉంటాయి అరా అసలు చూడనీకి? అంత ఎక్కువ ఏమి ఉండదు, ఏదో మన లక్ బాగుండి ఉంటే ఉంటాయి. దానికోసం 50-100 పెట్టాలంట గైస్. ఏం అవసరం లేదు, బొక్క పైసలు. సో చూద్దాం, ఇక్కడనే ఏదైనా కనిపిస్తే చూపిస్తాను, లేదంటే మనం ఫిషింగ్కి వెళ్దాం. ఇందాక చూసినాము చేపలు చాలా ఉన్నాయి డ్యామ్లా. సో ఫిషింగ్ చేద్దాం ఫారెస్ట్లో ఏమి ఉండకపోతే. సో గైస్ ఇగో జాలి ఉంది కదా, జాలి అక్కడ సైడ్ మొత్తం ఫారెస్ట్ అంట. చూడండి ఇగో మట్టి రోడ్ కనిపిస్తుందా గైస్? ఇగో దాంట్లో ఈ వెహికల్ తీసుకుపోతారంట. దానికి ఎంట్రీ ఫీజు కట్టాలంట. బాగానే బిజినెస్ చేస్తున్నారు. మనకి వద్దు బిజినెస్, మనకు ఫ్రీ రైడ్ కావాలి ఏడిపోయినా. సో మావాడైతే ఇగో ఈ రైడ్ ఫ్రీ రైడ్ ఎంజాయ్ చేస్తాడు. చూడండి చూడండి గైస్, మీకోసం మావాడు స్టంట్ చేస్తుండు. అట్లా కాదురా, కింద పడినట్టు యాక్టింగ్ చేయ మన సబ్స్క్రైబర్ కోసం. మనం రియల్గా చూపించేద్దాం అది. గైస్ మీకోసం మళ్ళీ వెళ్తున్నాడు మావాడు కింద పడినీకే. రెడీ? చూశారు కదా మావాడు పోతుండే, మీ వల్ల బతికిపోయిండు. చలో ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో గైస్ ఇక్కడ ఏమో నెట్ కనిపిస్తుంది, అక్కడ వెళ్ళి చూద్దాం ఏమైనా ఉందా లేదా. సో గైస్ నెట్ అయితే ఉంది కానీ లోపల యానిమల్స్ ఏం లేవు, ఖాళీ. చూడండి డొల్ల ఏం లేదు, మొత్తం పైసల కోసం ఫారెస్ట్లో వదిలేసినట్టుర్రు, పైసలు కట్టి చూడాలని. ఏముంది సీనరీ ఎంజాయ్ చేయండి. గైస్ చెప్పినామో లేదో, ఇగో మా ఫ్రెండ్ వచ్చేసిండు. చెయ్యి వెళ్తలేదు లోపలికి. చూడండి క్యూట్ ర్యాబిట్. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ బాయ్ బాయ్ అంటుండు మావాడు. హాయ్ చెప్పు అంటే. పాప ఆకలేస్తున్నట్టుంది గైస్, ఏం తినాలో అర్థం కాక గడ్డి తింటుండు.
ఫారెస్ట్ పేరు మీద ఒట్టి ర్యాబిట్ మాత్రమే ఉంది ఇక్కడ, ఇంకేం లేదు. ఇంకేమన్నా చూడాలంటే ఫస్ట్ ఎంట్రీ ఫీజు కట్టాలి, తర్వాతనే చూడాలంట. సో మనకేమొద్దు, ఫిషింగ్ చేయనీకే పోదాం మనం. ఏమంటావు? అంతే, ఫిషింగ్ పోదాం. ఫిషింగ్కే పోతాం. సో ఫిషింగ్ పోదాం, ఫిష్ ఫ్రై చేసి తిందాం. స్టే ట్యూన్. తవ్వురా, తవ్వు, మంచిగా తవ్వు. లేదా వేరే జగ చూద్దాం దా. సో గైస్, మావాడు అట్లా ఎందుకు తవ్వుతుండని చూస్తున్నారా? అర్థవామ్ కోసం గైస్. అర్థవామ్ ఎందుకంటే ఫిషింగ్కి వెళ్తున్నాము మనం. సో ఫిషింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఈరోజు, చూడండి. మావాడు చాలా కష్టపడుతుండో అర్థవామ్ కోసం. అది ఉంటేనే ఫిష్లు క్యాచ్ చేయగలుగుతాం, లేదంటే ఫిష్లు రావు గైస్. సో దానికోసం ఎంత కష్టపడుతుండో చూడండి మావాడు. సో గైస్, మళ్ళీ సేమ్ లొకేషన్కి వచ్చేసినాము. చూడండి, ఇగో మావాడు వెళ్తుండు ఫుల్ ఫామ్లా, పట్టుకుంటాడు ఈరోజు. చూడండి, మావాడు ఈరోజు చేపలు పట్టుకొని ఎట్లన్నా ఇంటికి తీసుకోవాలని కసి మీద ఉండు, కష్టపడి వదిలేస్తుండు మావాడు. చూడండి ఇగో. సో చూడండి గైస్, మావాడు అయితే మొత్తం రెడీ చేసుకొని లోపల వదిలిండు వలని. ఇక చూద్దాం ఎన్ని చేపలు పడతాడు, ఏం చేస్తాడో. ఇక చేప వచ్చేదాకా ఇట్లానే వెయిట్ చేయాలి గైస్. వచ్చినాక చూపిస్తాను. సో గాయస్, చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాం కానీ ఒక్క చేప కూడా పడలేదు. సో ఫిషింగ్ చాలా ఈజీ అనుకున్నా కానీ ఇప్పుడే తెలిసింది చాలా హార్డ్ అని. ఇక ఏం చేస్తాం, గంట సేపు అయింది, ఒక్కటివి దొరకలేదు. సో రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయినాం. సో బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్. ఫేస్ చూడండి గాయస్, ఎండలో ఉండి ఉండి మొత్తం ఎట్లా అయిపోయింది, మాడిపోయింది ఫేస్ మొత్తం.